టెంపుల్ ఎకో టూరిజంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిలుకూరులో ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ను సినీ నటుడు చిరంజీవితో కలిసి ప్రారంభించారు సీఎం. తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయన్నారు. రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాత మందిరాలు ఉన్నాయన్నారు. అయినా రాష్ట్రంలో టెంపుల్ ఎకో టూరిజం వెనుకబడుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టూరిజం పాలసీ తీసుకొస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది వేయి స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం, అక్కడ మందిరాలకు, అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది.